నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, 2024 టీడీపీ భారీ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఉమ్, ఎందుకంటే మేము పార్టీ కోసం చాలా కష్టపడినప్పుడు కూడా మేము బాబు గారిని సీఎం చేస్తామనే ఉమ్, ఆనందంతోనే చేసాం. నేను ఇప్పుడైతే భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలందరూ కూడా బాబు గారికే సపోర్ట్ చేశారు. ఉమ్. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చామని చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు కదా, అవును. అధికారం చేపట్టడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అలా ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎంగా అధికారం చేపడితే అసలు ఊహించారా? పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నా మట్టుకు నేనే అనుకునేదాన్ని, ఏదో కుర్రవాడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, సరేలే అన్న ఫీలింగ్తో ఉండేదాన్ని ఇప్పుడు కూడా నేను. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి మద్దతు తెలియజేసి మేమున్నాము మీకు అనేసి ఏ మగవాళ్ళు కూడా ముందరికి రాకపోతే పవన్ కళ్యాణ్ గారే ముందరకు వచ్చారు. అదే పవర్ఫుల్గా మెజార్టీ వచ్చేలాగా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారే దానికి భరోసా ఇచ్చారని, ముందరకు తీసుకెళ్లారని, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. పిఠాపురంలో కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఊహించింది కూడా దేంట్లో చూసినా సరే పవన్ కళ్యాణ్ గారికే ఫుల్ మెజార్టీ అని చెప్పేవారు. ఎక్కడ నేను పాదయాత్ర భద్రాచలం రాములు వారికి పాదయాత్ర కూడా చేశాను నేను. 3 days పాదయాత్ర చేసి రాముల వారికి సంకల్పం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం నెగ్గాలని చెప్పి ప్రతి దేవుడికి కూడా నేను మొక్కుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన బాబు గారు మొత్తం కూటమి నెగ్గింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.